Hi, welcome to the 3D Max with Aditya Pulsar team. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే వాక్ త్రూ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వాక్ త్రూ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ ప్రజెంటేషన్ కానీ చాలా ఎలివేట్ చేస్తుంది మీ ప్రజెంటేషన్ని. సో బిఫోర్ దట్ నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. యాక్చువల్లీ ఇది నేను జస్ట్ ఒక బేసిక్ ఎలిమెంట్స్ నుంచి క్రియేట్ చేశాను. ఓకే, ఇది రూమ్ అవ్వచ్చు లేదా ఏదైనా సీన్ అవ్వచ్చు, వాట్ ఎవర్, బట్ ప్రాసెస్ అయితే మాత్రం సేమ్. సో ఫాలో అవ్వండి. సింపుల్గా ఏంటంటే మీరు ఫస్ట్ వాక్ త్రూ చేయడానికి మీకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు ఒక పాత్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఎలాగైతే మీరు ఎలా అయితే ఏ విధంగా అయితే మీరు మూవ్ చేద్దాం అనుకుంటున్నారో కెమెరాని, సో ఎలాగైతే మీరు వాక్ చేద్దాం అనుకుంటున్నారో అలా మీరు ఒక పాత్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సింపుల్గా అది మీరు ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రైట్. సో వన్స్ మీరు పాత్ని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏంటంటే ఒకసారి మోడిఫైలోకి వెళ్ళి వెర్టెక్స్ని జాగ్రత్తగా ఎడిట్ చేసుకోండి. సో మీకు వెర్టెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెర్టెక్స్ ఇంకా స్మూత్గా ఉండాలన్నమాట. ఓకే, అలా స్మూత్గా మొత్తం అన్ని కూడా ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్మూత్గా ప్లేస్ చేసుకోవాలి. అండ్ మనకి స్మూత్ చేయడానికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఏదైనా వెర్టెక్స్ రైట్ క్లిక్ చేస్తే మీకు స్మూత్ అని ఉంటుంది. సో అలాగైనా సరే, లేదా విజువల్లో పెట్టుకుంటే మీకు యాంగిల్ కూడా మీకు ఎలివేట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ యువర్ విషయం అనమాట. మీరు ఎలాగైనా దాన్ని స్మూత్ చేసుకోవచ్చు. సో వన్స్ ఆ స్మూత్ చేయడం అయిపోయింది తర్వాత మీరు యానిమేషన్ లోకి వెళ్ళి టాప్ నుంచి బాటంలోకి వస్తే మీకు వాక్ త్రూ అసిస్టెంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ క్రియేట్ న్యూ కెమెరా. ఆల్రైట్, ఓకే, ఒక కెమెరాని క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే పిక్ పాత్ క్లిక్ చేస్తాం. సో మీరు ఎలాగైతే ఇక్కడ స్టార్ట్ చేశారో, ఓకే, మీరు ఎలాగైతే ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ చేశారో, ఎక్కడి నుంచి అయితే మీరు లైన్ని పాత్ని క్రియేట్ చేసారో ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. సో దట్స్ ఇట్. ఓకే, దీంతో మనకు కావాల్సిన అన్నీ కూడా అయిపోయింది. దీంతో వాక్ త్రూ, దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో వన్స్ ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే కెమెరా వ్యూలోని యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు తెలుసు సి క్లిక్ చేస్తే కెమెరా వ్యూలోకి వెళ్తుంది. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టే కెమెరా అనేది గ్రౌండ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కెమెరాని సెలెక్ట్ చేయకుండా పాత్ ఉంది కదా, ఈ పాత్ని సెలెక్ట్ చేసి దీన్ని పైకి పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పటికి నేను జస్ట్ ఒక ఇలా పెట్టు, దట్స్ ఇట్. అంటే మీరు ఐ యాంగిల్ కోరుకుండాలో అనుకుంటున్నారో అక్కడ వరకు పాత్ని పెట్టుకోండి, కెమెరాని కాదు. కెమెరాని మూవ్ చేయకూడదు, పాత్ని ఒకటి మూవ్ చేయాలి. చేసిన తర్వాత సింపుల్గా మీరు ప్లే బటన్ని క్లిక్ చేయొచ్చు. యాక్చువల్గా చాలా స్పీడ్గా ఉంది. సో దీన్ని స్లో చేసుకోవాలంటే ముందు మీరు యానిమేషన్ కంట్రోల్ చేయాలి. ఓకే, నేను దీనికి ఒక 500 800. ఓకే, ఇప్పుడు ఒకసారి కెమెరాని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్లాక్ కలర్ డాట్స్ ఉంటాయి. అదేంటంటే మీ యానిమేషన్ స్పీడ్ మీ యానిమేషన్ అనమాట. వాక్ త్రూ ఇన్బిల్ట్గా 3D Maxని వాక్ త్రూ యానిమేషన్ డెవలప్ చేసుకుంటుంది. సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఆ లాగిన్ చేయడం వల్ల మీకు టైం అనేది చాలా ఎక్కువసేపు అవుతుంది అన్నమాట. ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో మీరు ఏ వ్యూ పోర్ట్ని సెలెక్ట్ చేస్తే ఆ వ్యూ పోర్ట్లో అది యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇది బేసిక్ వాక్ త్రూ అనమాట. మీరు దీని బిల్డింగ్స్ కానీ దేనికైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు 2 వీడియోస్ ఉన్నాయి, రెండు సెట్టింగ్స్ గురించి. సో దాంట్లో కూడా మళ్ళీ మనం కొంచెం దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇమేజ్ని ఎలా సేవ్ చేసుకోవాలి, వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.